90 రోజులల్లా ఎన్నికలు పెట్టండి చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. 30 రోజులల్లా రాష్ట్ర ప్రభుత్వం మీరేం చేయాలి, రిజర్వేషన్ ఖరారు చేయండి. నెక్స్ట్ 60 రోజులల్లా ఎలక్షన్ కమిషన్‌కి ఏం ఆదేశించిందంటే, మీరు ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ప్రణాళికలు సిద్ధమై ఎన్నికలు పూర్తి చేయండి అని చెప్పేసి హైకోర్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు ఈసీకి, ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు మనకు తెలంగాణ ఎలక్షన్స్ స్థానిక సంస్థలు లేదా పంచాయతీ ఎన్నికలకు కేవలం 90 రోజులు మాత్రమే డెడ్‌లైన్ పెట్టడం జరిగింది. అయితే అసలు గతంలో ఎందుకు లేట్ అయింది సర్పంచ్ ఎలక్షన్‌లు అని అనుకుంటే రాజకీయ కారణాలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడే అధికారంలోకి రావడం, వీళ్ళు ఇంకా ఏ కొత్త పథకం కూడా పెట్టక ముందుకే ఓట్లు పడతాయో లేదో అని చెప్పేసి నిన్న మొన్న రైతు బంధు లాంటివి రిలీజ్ చేసి కొద్దిగా గ్రామాలలో ఉన్నటువంటి రైతుల ఓట్లను ఆకర్షించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. అయితే ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి ఉన్నటువంటి అడ్డంకి ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్లు. ఈ బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే గతంలో కామారెడ్డి డిక్లరేషన్‌లో మేము బీసీలకు 42% రిజర్వ్ స్థానిక సంస్థలు గాని, విద్య, ఉపాధి ఈ రంగాలలో మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ కాకుండా వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. వాళ్ళు అధికారంలో రాగానే ఒక డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం అసెంబ్లీలో ఉభయ సభలలో వాళ్ళు తీర్మానం చేసి ఇటు గవర్నర్ పంపిస్తే గవర్నర్ అనేది అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయం కాబట్టి రాష్ట్రపతి పంపిలు అది అక్కడ అయింది. అయితే మరి ఈ రిజర్వేషన్ సమస్య ఎందుకు వచ్చింది? ఇన్ని రోజుల నుంచి లేని రిజర్వేషన్ సమస్య ఎందుకు వచ్చిందంటే, మన కాక కేసీఆర్ అన్నట్టు ఆయన ఏం చేసిందంటే 2018లో కొత్త పంచాయతీ చట్టం తీసుకొని వచ్చిండు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే 2019 ఎలక్షన్స్ పోయే ముందు అక్కడ చాలా మంది ఏంటంటే రిజర్వేషన్ అనేది 50% దాటి పోయింది అన్నట్టు చాలా మంది కేసులు వేస్తే ఈ రిజర్వేషన్ గురించి ఎవడవుతానని చెప్పేసి ఆయన ఏం చేసిండు, 34% రిజర్వేషన్ ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థలకు 34% రిజర్వేషన్ ఇచ్చి కొద్దిగా గ్రామాలలో బీసీ నాయకత్వాన్ని కొద్దిగా ఆయన పెంచేటువంటి క్రమం చేస్తే ఈసారి చేంజ్ చేసిండు మన కాక 34% 22% రిజర్వేషన్ తీసుకొచ్చి అది కూర్చోబెట్టిండు. ఎట్లాగూ కోర్టులోకి వెళ్తే లేట్ అవుద్దని ఆయన కూడా ఒక సంవత్సరం తర్వాతనే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాతనే వాళ్ళు స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా జరిగింది. ఆ వివాదము అట్లనే కంటిన్యూ అవుతూ 22% ఉండేసరికి బీసీలో చైతన్యం వచ్చి పైగా వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు తొందరగానే వాళ్ళు ఎంత తొందరగా అంటే తొందరగా బీసీ యొక్క వాళ్ళ ఆదరాభిమానాలు పొందడం కోసం కొంత చైతన్యం ఉంది బీసీలో రాజకీయ చైతన్యం వచ్చింది, మాకు రిజర్వేషన్ కావాలని ఉద్యమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని క్యాచ్ చేసుకొని బీసీల పార్టీ అని ప్రూవ్ చేసుకోవడం కోసము అసెంబ్లీలో ఏం చేయాలో అది చేసింది. అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఇప్పుడు మా పని మేము చేసినాము, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది అంటే రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది, రాష్ట్రపతి దగ్గర ఆమోదింపజేసి దాన్ని తమిళనాడులో పెట్టినట్టుగా 9వ షెడ్యూల్లో పెడితే ఆటోమేటిక్గా 42% రిజర్వేషన్ వస్తే బీసీలకు మనం మేలు చేసినట్టు చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చూస్తా ఉన్నారు. వీళ్ళ పని ఇక్కడ అయిపోయింది. ఒకవేళ బీజేపీ కనుక రాష్ట్రపతి ఆమోదం చేయకుండా పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా 9వ షెడ్యూల్లో పెట్టకపోతే మేమేం చేస్తాము అంటే వీళ్ళు ఆల్రెడీ ఏమంటున్నారంటే పార్టీ పరంగా మేము 42 అంటే ఇప్పుడున్నటువంటి 22% రిజర్వేషన్ అదనంగా ఇంకొక 20% పార్టీ పరంగా మేము పీసీసీలో ఒక నిర్ణయం తీసుకొని పార్టీ పరంగా ఇస్తామని ఇంకొక ప్రకటన చేసింది. దీనికన్నా ముందు ఐఏఎస్ ఆఫీసరు భూసాని వెంకటేశ్వరరావు ఒక ఆధ్వర్యంలో బీసీలకు ఒక డెడికేషన్ కమిషన్ అనేది వేయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే క్లియర్ గా ఒకవేళ మనకు పార్లమెంట్ లో బిల్ కాకపోతే రాష్ట్రపతి ఆమోదం రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏం చేయాలనే దానికి ఒక నివేదిక తయారు చేసింది. అదేంటంటే ఒక 6 నివేదికలు. అది మొదటగా స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికలంటే కింది స్థాయిలో వార్డు నెంబరు, తర్వాత సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, తర్వాత ఎంపీపీ, తర్వాత జెడ్పీ చైర్పర్సన్ ఈ రిజర్వేషన్లను ఎట్లా అకామిడేట్ చేయాలి, వాళ్ళకు ఎట్లా రిజర్వేషన్ను ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే అదర్ అంటే ఓసీ రిజర్వేషన్లను ఎట్లా మనం అకామిడేట్ చేయాలనే విషయంలో ఒక 6 నివేదికలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఒకవేళ బీజేపీ కనుక పార్లమెంట్లో తీర్మానం చేసే బిల్లు ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టకపోతే వీళ్ళు ఈ విధంగా చేయాలని వీళ్ళు అంటా ఉన్నారు. కానీ దీనికి కొంత న్యాయపరమైనటువంటి చిక్కులు, వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా నమ్మలేదు. లేదు అనుకుంటే పార్టీ పరంగానే 42% కనుక రిజర్వేషన్ ఇచ్చినట్లయితే మా చేతిలో ఏం లేదు, మేము చేయాల్సినంత చేసినాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నది, బీజేపీ చేయకపోవడం అనేది బీజేపీ తప్పు కాబట్టి బీజేపీని కార్నర్ చేయడానికి ఒక రాజకీయ అవకాశవాదంగా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉండేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బంతి వాళ్ళ కోర్టులో ఉంది కాబట్టి రాష్ట్రపతితో ఒప్పిస్తారా, లేకపోతే పార్లమెంట్లో బిల్లు పెడతారా, 9వ షెడ్యూల్లో పెడతారా, లేదు అనుకుంటే వీళ్ళలాగానే 9th షెడ్యూల్లో అంటే పార్టీ పరంగా మేము కూడా వీళ్ళలాగానే ఇస్తాము అని చెప్తారా, లేదు అనుకుంటే వాళ్ళకు ఈ సమస్య నుంచి బయటపడడానికి కోసం వాళ్ళు రీసెంట్ గా ఏం చేసిందంటే కింద బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే జనగణనతో పాటు కులగణన కూడా చేస్తాము, మీరు చేసింది చట్టపరంగా అది వ్యాలిడ్ కాదు, ఇప్పుడు మేము చేసేటువంటి జనగణనలో పాటు కులగణన చేసినప్పుడు మాత్రమే రిజర్వేషన్ల పైన ఒక ఖచ్చితత్వమైనటువంటి సమాచారం వస్తుందని చెప్పేసి వీళ్ళు తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనకు బీఆర్ఎస్ గురించి తెలుసు,
బీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పాత్ర ఏమీ లేదు. బీసీ రిజర్వేషన్ను ఏదో కొత్త చట్టం తెచ్చి పాపం 34% ఉన్నటువంటి రిజర్వేషన్ను 22% తెచ్చి ఈరోజు ఈ న్యాయ వివాదానికి, ఈ బీసీలకు ఈ అన్యాయానికి కారణమైనటువంటి బీఆర్ఎస్ పాత్ర ఇప్పుడైతే ఏమీ లేదు. కానీ వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాజకీయాలలో ఇటు కాంగ్రెస్ పార్టీ చేసింది చేసినట్టే, ఇటు బీజేపీ పార్టీ కూడా పార్లమెంట్లో ఆమోదించి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టినట్టయితే రేపు ఈ తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీని మప్పు పెట్టడానికి, దాన్ని కనుమరుగు చేయడానికి మేమే ప్రత్యామ్నాయం బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీ పార్టీకి ఒక మంచి అవకాశంగా, ఈ అవకాశాన్ని బీజేపీ కనుక సద్వినియోగం చేసుకున్నట్టయితే రేపు వచ్చే ఎలక్షన్లో ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అన్నట్టుగా మనకు ఫ్యూచర్లో రాజకీయాలు చూడబోతా ఉంటాం.